విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సనాతన ధర్మం గురించి ఎవరు మాట్లాడినా హైలైట్ అవుతారు. అయితే దాన్ని సినిమా యాక్టర్‌గా ఆయనకి ప్రొజెక్ట్ చేసుకోవడం తెలుసు కాబట్టి చక్కగా ప్రొజెక్ట్ చేసుకోగలిగారు. అయితే సనాతన ధర్మం మీద ఉన్నటువంటి రెస్పెక్ట్ కూడా ఆయనకుంది. ఆహ్, రాహుల్ గాంధీ గారు ఒక యువ నాయకుడొచ్చి సనాతన ధర్మాన్ని వైరస్ అనేసరికి ఆయనకి మండిపోయింది. మామూలు జనం కూడా హిందూ మత సంఘాలు ఏమి స్పందించలేదు. ఆ తర్వాత అలాగే ఈ యొక్క వారాహి సభలో తిరుపతిలో మరి సనాతన ధర్మం మీద కోర్టులో వాళ్ళు హిందువుల పైన ఉన్నటువంటి కేసుల్లోనేమో వెంటనే కోర్టులు అక్షంతలు వేసేస్తాయి. మరి ఇతర మతాల మీద ముఖ్యంగా ఇస్లాం మతం మీద మీకు వేసేటప్పుడు కొంచెం సానుభూతి చూపిస్తారు అని Right. తన యొక్క సొంత పంథాలో ఆయన చెప్పుకుంటూ వచ్చారు. ఏదైనా సనాతన ధర్మం మీద ఆయన కరెక్ట్ టైంలో రైట్ ఆపర్చునిటీని తీసుకొని రైట్గా ప్రొజెక్ట్ చేయగలిగారు. అండ్ అలా అని ఆయనకు రెస్పెక్ట్ లేదని కాదు, డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు అలా చేయాలి. రైట్. సో పవన్ కళ్యాణ్ గారు హిందూ మత రాజకీయాలను ఎంచుకుంటే ఆయన రాజకీయ జీవితం ముందు ముందు ఎలా ఉండబోతుంది, ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? హిందూ మతాన్ని బేస్గా తీసుకొని ఒక యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు ఓడిపోవడం, అలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. అంటే కేవలం ఒక మతానికి ప్రాతిపదికగా తీసుకొని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు ఎదగలేడు. అందులోనూ ముఖ్యంగా హిందూ డామినేటెడ్ సొసైటీ అయినప్పటికీ కూడా ఇట్స్ ఎ వెరీ డేంజరస్ సింబల్. ఎందుకనంటే పరిపూర్ణానంద స్వామి ఉన్నాడు, అప్పుడు వచ్చాడు ఆయన, వచ్చి హిందూ బీజేపీ వాళ్ళు తీసుకున్నారు, వెళ్ళారు, కానీ ఆయన అడ్రస్ లేకుండా అయిపోవడం జరిగింది ఆ పార్టీలో. ఆ తర్వాత మళ్ళీ స్వామీజీగా దుకాణం పెట్టుకోవాల్సి వచ్చింది. సో అలాగే కంటిన్యూ చేయాల్సి వచ్చింది. సో అలాగే నరేంద్ర మోడీ గారు వెళ్ళారంటే అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు, తర్వాత ఇతర పార్టీల వాళ్ళ వల్ల ఎప్పుడూ ప్రెషర్ ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఈయన ఏదైనా ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవాలనుకున్నా ఇతర ఆయన ఠాకరే వీళ్ళంతా కూడా బాంబేలో అనేకమైనటువంటి ప్రెషర్స్ ఇస్తారు. కాబట్టి ఇది హెల్దీ సిచ్యుయేషన్ కాదు. హిందూ మతాన్ని హిందూ దాన్ని ఆదర్శంగా తీసుకొని దాన్ని ప్రాతిపదికగా తీసుకొని రాజకీయాల్లోకి వెళ్ళకూడదు. అంటే బీజేపీ అనే పార్టీ అదే హిందూయిజం అని తీసుకొని వచ్చింది, ఆర్ఎస్ఎస్ వాళ్ళే తీసుకున్నప్పుడు కొద్ది కాలమే వాళ్ళు పరిపాలిస్తారు. ఆ తర్వాత మళ్ళీ సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇది రొటేషన్లో జరిగేటటువంటి ప్రక్రియ. అయితే షార్ట్ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారు హిందూయిజంను ఉపయోగించుకొని బెనిఫిట్ పొందాలి అనుకుంటే మాత్రం అది కరెక్ట్ స్టెప్. సో ఆయన ఆలోచన విధానానికి బట్టి ముందుకెళ్తుంది. ఏదైనా ఇట్ ఈస్ నాట్ ఎ హెల్దీ స్టెప్ అన్నమాట. అంటే మత ప్రాతిపదికగా వెళ్ళకూడదు. హిందూ, క్రిస్టియన్, జొరాస్ట్రియన్స్, సిక్కులు, తర్వాత మైనారిటీస్, హిందూస్ అన్ని కలిస్తేనే, ముస్లిమ్స్ అన్ని కలిస్తేనే ఒక రాజకీయ పార్టీ సస్టైన్ అవుతుంది. రైట్. సో మనకందరికి తెలిసిన విషయమే లడ్డు వివాదం ఎంతగా మనకి హల్చల్ అయిందో తెలుసు. అయితే దాని గురించి ఏపీ సీఎం చంద్రబాబు కంటే కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ స్పందించారు. సో దాన్ని మనం ఎలా చూడొచ్చు? దాన్ని ఆయన ఒక బేస్గా తీసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు, లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పానని అన్నారు. వెంటనే వితిన్ 10 minutesలో నేను ఎక్కడన్నాను జగన్ చేత్తో లడ్డూలు తయారు చేశారు అది ఇది అని నేను అనలేదని మాట మార్చారు ఆయన. సో అట్లాంటివి కుదరవు. ఆ తర్వాత ఈ సుప్రీంకోర్టు కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్షంతలు వేయడం జరిగింది. ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకు నువ్వు అంత హడావుడిగా అనౌన్స్ చేయాల్సి వచ్చింది, కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో ఆ లడ్డూల్ని తిరుపతి వెంకటేశ్వర స్వామి అని మీరు భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పింది. ఎందుకంటే ఆనరబుల్ జడ్జెస్ బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి దే ఆర్ ఈ పాలిటిక్స్ కి అతీతంగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వీళ్ళు మాత్రము రాజకీయ పరంగా లబ్ధి పొందాలనే చూస్తారు. అందులో భాగంగానే తిరుపతి లడ్డు అనేటటువంటి ఇష్యూని తీసుకొచ్చారు. అసలు చిత్తశుద్ధి ఉంటే టీటీడీ వాళ్ళు జగన్ పరిపాలన చేసినప్పుడు, టీటీడీ పరిపాలన చేసినప్పుడు, అంతకుముందు కూడా టీటీడీ పరిపాలన తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది. అప్పుడు ల్యాబ్లు పెట్టి ఉండొచ్చు కదా. ఇప్పుడు టీటీడీ దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉంది, గవర్నమెంట్ని పరిపాలించే అంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు తీసుకుంటున్నారు, యూజ్ చేసుకుంటున్నారు, ఈ గవర్నమెంట్ అయినా ఆ గవర్నమెంట్ అయినా. అటువంటప్పుడు మరి ల్యాబ్లే పెట్టొచ్చు కదా. ల్యాబ్లు పెట్టకుండా ఇవన్నీ కూడా నాటకాలు అనమాట. ఎలా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా తప్పు దొరకంది ఈ ఆల్ ఆఫ్ సడన్ వచ్చిన ఈ కొద్దిపాటి టైంలోనే ఇంత పెద్ద వివాదం రావడం అనేది అందరికీ షాక్ అసలు. యాక్చువల్ గా అదంతా నాన్ సెన్స్ అని ఒక
డ్రగ్ కంట్రోలర్ ఫ్రమ్ సౌత్ ఇండియా నుంచి చెన్నైకి సంబంధించిన ఆయన అందరి టెన్షన్ వాళ్ళ మీద ఈజీగా ఉందని ఒక అర్థమవుతుంది. డైవర్ట్ చేయడానికే ఆ కంట్రోలర్ చెప్పాడు ఏమని, ఆ ల్యాబ్స్ లో జరిగే ప్రొసీజర్ ఆయనే చేసేవాడట సౌత్ ఇండియాలో. ఆ వీడియో ఇప్పుడు మనం యూట్యూబ్ లో చూసుకోవచ్చు. ఆయన పెద్ద ఆయన ఏం చెప్తున్నాడు, దీన్ని యానిమల్ ఫ్యాటా, ఈ ఫ్యాటా, ఆ ఫ్యాటా అని చేసేటటువంటి టెక్నాలజీ లేదు, ఒక ఫ్యాట్ మామూలుగా ఉంది ఫిష్ ఆయిల్, అలాగనే స్పెసిఫిక్ గా చెప్పలేము అని అన్నాడు. మరి ఆయన డ్రగ్ కంట్రోలర్సే చెప్తున్నారు, ప్రజల్లో కూడా అనుమానాలు ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఆల్ అపవిత్రమైతే ప్రోక్షణలు సంప్రోక్షణలు చేస్తే సరిపోదు, నువ్వు మలినం చేసావా లేదా అంతే. దానికి మలినం చేసావన్నప్పుడు దేవుడు 5 కోట్ల మంది భక్తులు 5 సంవత్సరాల నుంచి తినేస్తే వీళ్ళందరూ అపవిత్రం అయిపోలేదా? ఇప్పుడు ఒక బహిష్ట అయినటువంటి స్త్రీ మామూలు ఇంట్లో 4 ఆడవాళ్ళు ఉన్నారు, ఒక స్త్రీ బహిష్ట అయితే నువ్వు కలసం పెట్టొద్దని చెప్తోంది. వీళ్ళంతా పంతుళ్ళు అందరూ కూడా ఇది యూట్యూబ్ లో చెప్పేవాళ్ళంతా అయ్యో చెయ్యొద్దు అసలు, ఈ బహిష్ట అయిన స్త్రీ ఉంది అని అన్నారు. మళ్ళీ అంత దూరంలోనే గాలికి నీరుకి మలినం ఉండదు. మీరు మడి ఆచారాల గురించి ఈ ఆధ్యాత్మిక ప్రవచనకారులంతా కూడా ఎంత బ్రహ్మాండంగా చెప్తారు కదా, బట్టలు ముట్టుకోకూడదు, తడి బట్టలతో ఇది అది అని. మరి బహిష్ట అయిన స్త్రీ అని, ఆడవాళ్ళు గాయత్రి మంత్రం చదవకూడదు, ఆ తర్వాత ఈ లేడీస్ పిండాలు పెట్టకూడదు అని. మరి దీన్ని స్వామినే భ్రష్టత్వం చేసేసారు. స్వామికి ప్రసాదం పెట్టడానికి కలుషితం చేసే హక్కు మీకు ఎక్కడది? భక్తులందరూ తినేశారు. మరి వీళ్ళంతా ఇప్పుడు సంప్రోక్షణలు మంత్రాలు ఆ పుణ్యవాచనాలు చేస్తే దోషం పోదు. పెట్టారా లేదా? యూ కమిటెడ్ సిన్. సో దేవుడికి నువ్వు పెట్టిన తర్వాత దేవుడే ఆయన అపవిత్రమైనటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని పెట్టారు. తప్పు చేసి ఇవన్నీ ఇప్పుడు సంప్రోక్షణలు ఇవన్నీ నాటకాలు అనమాట. సంప్రోక్షణలు చేయడం, మేము శాంతి చేసేసాము, మినిమం ఇప్పుడు చేసేస్తున్నాం అంటే తెలివి ఉంటే ఇప్పుడు పెట్టు, ల్యాబ్ కనీసం ఇప్పటికైనా పెట్టు. అది పెట్టరు, ఇంకొక 5 years అయినా పెట్టరు. మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు వివాదం బయటకు వచ్చే వరకు కూడా అట్లాగే జరుగుతుంది తప్ప వీళ్ళు వాళ్ళని అనుకోవడం, వాళ్ళు వీళ్ళని అనుకోవడం తప్ప దేవుడిని ఫుట్బాల్ లాగా వాడుకోవడం రాజకీయాల్లోకి మనుషులను వాడేశారు, దేవుడి మీద పడ్డారు అంతే తప్ప దీనిలో నిజమైనటువంటి చిత్తశుద్ధి అనేటటువంటిది లేదనమాట. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఇప్పుడు మనకి అందరికి అటెన్షన్ కనిపిస్తుందో, ఒక పక్కన టెంపుల్స్ కి వెళ్ళి లేకపోతే ఆయన చేస్తున్న ఏ సేవలు అవ్వచ్చు కూడా, అలాగే ఆయన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గారి మీద చేసిన కామెంట్స్ వల్ల కూడా ఇప్పుడు ఆయన నెట్టింట వైరల్ అవుతున్నారు. సో దాన్ని ఎలా చూడాలి? అదంతా కూడా స్టాలిన్ వాళ్ళ తమిళనాడులో ఎంత నెట్టేసినా ఎంత చేసినా స్టాలిన్ కొనేటటువంటి స్టార్డమ్ స్టాలిన్ కుంది. సో స్టాలిన్ గేవ్ ఏ గుడ్ గవర్నెన్స్ అక్కడ తమిళనాడులో. మనలాగా ఉండదన్నమాట. 5 సంవత్సరాలు వీళ్ళు, 5 సంవత్సరాలు వాళ్ళు. నేను ఐఐటి మెడ్రాస్లో అక్కడ చదువుకున్నాను కాబట్టి మెడ్రాస్ పాలిటిక్స్ గురించి నాకు తెలుసు. ఇక్కడ ఏదో స్టాలిన్ మీద తోసేయడం ఇలా అనుకోవడమే తప్ప, ఇప్పుడు ఇలాగా స్టేట్మెంట్స్, వారాహి డ్రెస్సులు వేసేసినంత మాత్రాన, వారాహి దీక్ష తీసేసుకున్నాను, వారాహి అమ్మవారు వాహనానికి పెట్టేశాను అన్నంత మాత్రాన ఈ ఎంబలం రాదు. చిత్తశుద్ధితో చేస్తున్నాడు పవన్ కళ్యాణ్, అందులో డౌట్ లేదు. హిందూ మతానికి చెయ్యాలి, కంపల్సరీ ఐక్యత ఉండాలా, లడ్డూల గురించి ఫైట్ చేయాలా, అలాగే వారాహి అమ్మవారి గురించి చక్కగా మూమెంట్ తీసుకురావాలా. కానీ రాజకీయంగా చేసుకోకూడదు. వీళ్ళు ఏ పార్టీ కూడా చేయకూడదు, వీళ్ళు చేయకూడదు, జగన్ వాళ్ళు చేయకూడదు. రైట్. అయితే ఉదయనిధి స్టాలిన్ గారు ఎప్పుడు చేశారు ఈ కామెంట్స్, మరి అప్పుడు ఎందుకు స్పందించలేదు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఎందుకు స్పందించారు అనేది జనాలు చాలా డౌట్ గా ఉంది. దాని గురించి మీరేమంటారు? అంతే కదా, రైట్ టైం వచ్చినప్పుడు తీస్తారు. ఇప్పుడు గరికపాటి నరసింహారావు గారు ఆయన ఒక మామూలు సామెత చెప్పారు. ఏమన్నారు? విశ్వబ్రాహ్మణులు ఎవరైనా ఇది చేసేటప్పుడు, బంగారం చేసేటప్పుడు తల్లికి చేసినా సరే పిల్లోడు కొడుకు చిన్నదన్నా మిగుల్చుకుంటారని ఎప్పుడో పాత వీడియోలో చెప్తే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన పట్టుకొని దిష్టి బొమ్మలు అయ్యి కాల్చి ఇచ్చేశారు. చాగంటి కోటేశ్వరరావు గారు యాదవుల మీద ఎప్పుడో పూర్వంలో ఆయన స్టార్ట్ చేసినప్పుడు పెడితే, కృష్ణుడు అలాంటి ఫ్యామిలీలో పుట్టాడు, అండర్ ప్రివిలేజ్డ్, అండర్ డెవలప్డ్ దాంట్లో, అన్డెవలప్డ్ దాంట్లో తలకడుక్కుంటే మొలకడగరు, మొలకడిగితే తలకడగరు అని ఆయన ఇంకా కొంచెం కఠినంగా చెప్పారు. అప్పుడు కూడా 30 years బ్యాక్ వాళ్ళు సామెతలు చెప్పారు పాపం. 30 years బ్యాక్ చెప్పినటువంటిది ఇప్పుడు తీసి అల్లరి చేశారు. అలాగే ఎవరినైనా సరే రైట్ టైంలో తీస్తారు. రాజకీయ నాయకులు కొంచెం బురద ఎక్కువ చేస్తారు కాబట్టి అప్పుడు చేస్తే ఎవరు పట్టించుకోరు కదా. అందువలన ఇప్పుడు ఈ హిందూ మూమెంట్ ని స్టార్ట్ చేసినట్టుగా, వారాహి మూమెంట్ ని స్టార్ట్ చేసినట్టుగా ఉంది. నీకు
ఒక విషయం చెప్తా. Yes. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే వారాహి అమ్మవారికి మొమెంట్ తీసుకొచ్చారని చెప్పాలి భారతదేశం. అవును, of కాశీలో వారాహి అమ్మవారి గుడి ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా తెల్లవారుజామున 5 గంటలకు తెరుస్తారు. ఈ పవన్ కళ్యాణ్ పుణ్యం అని వాళ్ళు 7 గంటల దాకా వాళ్ళు విఐపి టికెట్లతో ఫుల్ బిజినెస్ చేస్తున్నారు. 7 నుంచి ఒక కొట్టుకు చస్తున్నారు. అక్కడ వారాహిదేవి ఏదో ఇచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేసారని. ఆయనకి ఏదో ఆయన యోగంలో ఉండి ఆయనకి వచ్చారు, అంతేగాని అందరికీ ఇవ్వరు. అసలు విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక్కసారి కూడా కాశీ వెళ్ళి వారాహి అమ్మవారి దర్శనం చేసుకోలేదు. ఇంకా చిరంజీవి అయినా 5 times వచ్చి ఆయన ఇంద్రా సినిమాలో వారణాసి వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు కృషి చేశారు. ఆనెస్టీ ఉంది, నిజాయితీ ఉంది, ఆవేశం ఉంది, ఏదో చేయాలన్న తపన ఉంది. ప్రజలు గుర్తించారు, వేశారు ఓట్లు. అంతే. వారాహిదేవికి దీనికి సంబంధమే లేదు. ఈ పిచ్చి జనం ఏం చేస్తారంటే ఆయన వారాహి బట్టలు వేసాడు కాబట్టి ఆయనకి ఇచ్చేసాం అన్న టైప్ లో. సో స్టాలిన్ ఏంటంటే హీఈస్ అ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్. ఇప్పుడు స్టాలిన్ కొడుకు కూడా హిందూ మతం మీద బోల్డెన్ సార్లు ఆయన కామెంట్స్ చేశారు. హిందూ మతం మీద కామెంట్స్ చేసిన, క్రిస్టియన్ మతం మీద కామెంట్స్ చేసిన, ఇస్లాం మతం మీద కామెంట్స్ చేసిన ఆ మతాలకు ఏమీ కాదు, వ్యక్తుల యొక్క అభిప్రాయాలు చెప్తారు వాళ్ళు. అన్ని మతాలు సమానమే, దేవుడు ఒక్కడే. కాబట్టి ఈ సెక్యులరిజం ని వాళ్ళు విడగొట్టేసి సెక్యులర్స్ అని చెప్పి సూడో సెక్యులర్స్ చేసేటటువంటి ఇవి అని చెప్పి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మీద మేము చేశాము అని అన్నారు. అలాగే సూడో సెక్యులరిజం మేము ఊరుకోము అని చెప్పేసి అన్నారు. కాబట్టి స్టాలిన్ అప్పుడు చెప్పినప్పుడు వైరల్ అవ్వదు. కాబట్టి సినిమా యాక్టర్కి తెలుసు కదా, ఎప్పుడు డైలాగ్ గట్టిగా చెప్పాలి, ఎప్పుడు నొక్కి చెప్పాలి, ఎప్పుడు సైలెంట్ గా చెప్పాలి. సో అలా ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కూడా అంతే, సరైన టైంలో ఆయన డైలాగ్ డెలివరీ ఆ ఉద్యమాలు చేస్తారు. అండ్ దే ఆర్ యాక్టర్స్ కమ్ పొలిటీషియన్స్ గా టర్న్ అయ్యారు. కాబట్టి వీళ్ళకి రైట్ టైంలో తీసి స్టాలిన్ ని బ్యాట్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు అలా తీశారు. కానీ స్టాలిన్కి ఏం ఎఫెక్ట్ ఏమన్నా. సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ అందరినీ హెచ్చరిస్తున్నారు. అంటే దీన్ని కూడా రాజకీయ వ్యూహమేనా లేకపోతే నిజమైన భక్తనా అనే డౌట్ చాలా మందిలో. దాని గురించి మీరేమంటారు? 100% రాజకీయమే లబ్ధే ఉంటుంది. కానీ అలా అని చెప్పి ఆయన హిందూ కాబట్టి హిందూగా లోపల అభిమానం ఉంటుంది. ఎవరి యొక్క ధర్మాలని వాళ్ళు పాటించాలి. హిందూ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ టు ద ఎరీనా ఆఫ్ ఎ క్రిస్టియానిటీ. క్రిస్టియానిటీలో ఉన్నటువంటి వాళ్ళు ముస్లిం దాన్ని టచ్ చేయకూడదు. ఇప్పుడు ఈ మధ్యన ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఉన్నాడు, ఆయన యేసుప్రభు, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఎన్ని కోట్ల మంది భక్తులు నమ్ముతున్నటువంటి జీసస్ క్రైస్ట్ ని హూ హాస్ గివెన్ హిమ్ ద రైట్ టు క్రిటిసైజ్. మరి పాస్టర్లు చేసుకోవచ్చు, పాస్టర్లు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటారు. జీసస్ నే బైబిల్ ని టచ్ కూడా, బైబిల్ ఇప్పుడు వాక్యాలు ఉన్నాయండి. బైబిల్ ని మొత్తం అలా అనుకుంటే భగవద్గీత కూడా టాటాలజీయే. భగవద్గీత కూడా ఎవరికి తగ్గ విధంగా అర్థాలు అవుతూ ఉంటాయి. మత గ్రంథాల జోలికి వెళ్ళకూడదు, దేవుడి జోలికి వెళ్ళకూడదు. దేవుడు వీళ్ళకి అసలు ఏమీ తెలియదని అర్థం. ఆ మతం వాడు ఈ మతం, ఈ మతం వాడిని ఆ మతం విమర్శించుకున్నారంటే వాట్ స్వామి వివేకానంద ఏం చెప్తాడంటే, చికాగోలో USA అడ్రస్ చేస్తూ ఒక నూతిలో ఒక కప్ప ఉంది ఆల్రెడీ. కొత్త కప్ప సముద్రంలో నుంచి అందులోకి వచ్చి పడింది. ఫస్ట్ కప్ అడుగుద్ది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని. నేను సముద్రం నుంచి వచ్చాను అని అంటుంది. అప్పుడు బావిలో ఉన్న కప్ప ఇంత చిన్న గంతేసి సముద్రం ఇంత పెద్దగా ఉంటుందా, నా నుయ్యి అంతా అని అడుగుద్ది. కాదు, ఇంకా పెద్దది అంటది. రెండు గంతులేసి ఇంత పెద్దదా అని అడుగుద్ది. అంటే ఇంకా పెద్దది అని అంటుంది. 3 గంతులేసి ఎంత ఉంటుందా అంటే, వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, సముద్రాన్ని తీసుకొచ్చి నూతితో పోలుస్తున్నావు. అలా హిందువులు ఏమనుకుంటారంటే ఏదో పెద్ద హిందూయిజం వీళ్ళకి వచ్చేసినట్టు. అన్ని ఒక్క హిందువు కూడా 18 పురాణాలు చదివిన వాళ్ళు లేడు. ఈ విమర్శించేటటువంటి వాళ్ళు వేదాలు చదివినటువంటి వాళ్ళు. నేను అదర్వడ్ మీద పండితుడిని. నేను కమాన్, ఐ విల్ ఆస్క్ క్వశ్చన్స్. చెప్పమనండి. ఎవరైతే క్రిస్టియానిటీని విమర్శిస్తున్నారో, ఇస్లాం మతాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారో, నేను అడుగుతాను, నువ్వు హిందూ మతంలో ఏం చదివావు? అలాగే నేను బైబిల్ కూడా చదివాను నేను. మరి ఎవరైతే పాస్టర్లు మరి వాళ్ళ స్వార్థం కోసం హిందూసం చేస్తున్నారో వాళ్ళని అడుగుతాం, రమ్మను. దేవుడు చెప్పినటువంటి యథాతథంగా చెప్పాలి. సొంత కవిత్వాలు చేయడమే మహాపాపం, ఇదే మహాసిన్ను. సో వీళ్ళంతా కూడా, అప్పుడు స్వామి వివేకానంద ఏమంటాడంటే, ఒక హిందువుకి క్రిస్టియానిటీ గురించి తెలీదు,
ఆ క్రిస్టియన్కి హిందూ మతం గురించి తెలీదు, ఒకళ్ళకొకళ్ళు ఇది నూతులో బావిలు లాంటి వాళ్ళు, కప్పలు లాంటి వాళ్ళు. కాబట్టి ఒకళ్ళ జోలికి ఒకళ్ళకి వెళ్ళకుండా స్వధర్మం చేసుకోండి, మీరు హిందువులాగా చేసుకోండి అలా చెప్పారు. కాబట్టి ఈ విధంగా వెళితే ఏ ప్రాబ్లము ఉండదన్నమాట. అలాగే హిందువుగా పవన్ కళ్యాణ్ గారికి ఒక ఆవేదన ఉంటుంది, డెఫినెట్గా ప్రేమ ఉంటుంది, అది రావడం చాలా మంచిది. మరి మిగతా హిందువులంతా కూడా కోఆపరేట్ చేయాలి కదా. ఇప్పుడు ఆయన జై వరాహి అని అంటే, ఇప్పుడు వారాహి అమ్మవారు ఏదో ఇళ్ళు ఇస్తుంది, పిల్లల్ని ఇస్తుంది, డబ్బుల్ని ఇస్తుంది, ధనాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అంతేగాని వారాహి మీద ప్రేమ కాదు. వారాహి ఏమి ఇవ్వదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఎన్నో వీడియోస్లో చెప్పాను, లక్ష్మీ సరస్వతి పార్వతి ఎలాగో ఈ మిగతా దేవుళ్ళు ఎలాగో వాళ్ళెవరో వీళ్ళు ఏదో స్పెషల్గా ఇస్తారని చెప్తున్నారు కదా, అలాంటిది ఏమి ఉండదు. ఈ మామూలు దేవుడు అంతా ఒకటే, ఏ దేవుడైనా ఒకటే ఇస్తాడు, స్పెషల్ గా ఇచ్చేది లేదు. వారాహి కానీ ప్రత్యంగిర కానీ. ఇప్పుడు ఎలా మనం జనాలను చూస్తాను, ఏమి ఇవ్వదంటే వెళ్ళరు. తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్ళరు, ఏమి ఇవ్వడు ఆయన. జస్ట్ మీకు ప్రేమ ఉంటే రండి, లేకపోతే లేదంటే నో, ఒక్కళ్ళు కూడా వెళ్ళరు. సో ఈ సెల్ఫిష్ ప్రపంచంలో పవన్ కళ్యాణ్ గారు ఇది రాజకీయాన్నిగా ఒక పుంజింపజేయడానికే ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటారు, తప్పులేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, ఒక సీఎం అవ్వాలని ఆలోచన ఉంటుంది. అండ్ డెఫినెట్ గా ఆయన ఏదో ఒక రోజున సౌత్ ఇండియాలో టాప్ యోగి ఆదిత్యనాథ్ని మించిన సీఎం అవ్వగలుగుతాడు. ఎందుకంటే ప్రజలు ఓట్లు వేస్తారు. అక్కడ యోగి ఆదిత్యనాథ్ వేశాడు. యోగి ఆదిత్యనాథ్ ఎంతసేపు ఎన్కౌంటర్లు చేయడమే చూశాడు తప్ప అక్కడ ఉత్తరప్రదేశ్ లో బస్సులు వేయలేదు ఆయన, రోడ్లను బాగు చేయలేదు ఆయన, పెద్ద డెవలప్మెంట్ చేశామని చెప్తారు. మోడీ గారు గంగానది ప్రక్షాళన చేశానని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టన్నారు, గంగానది ఇంకా అలాగే ఉంది. కాబట్టి నేను మొన్న కాశీ ఎప్పుడు వెళ్ళొస్తుంటాను. సో వెనకాల బిల్డింగ్స్ ని ఎక్స్పాండ్ చేశారు, ఎక్స్పాన్షన్ కి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు నువ్వు ఆ ఎక్స్పాన్షన్ కి అది డబ్బులు ఖర్చు అవ్వట్లేదా? సో అట్లా ప్రక్షాళన మనుషుల్లో తీసుకురావాలా, మార్పు తీసుకురావాలా. ప్రజల్లో గోడలు కట్టుకోవడం, రోడ్లు వేసుకోవడం కాదు. పెద్ద పెద్ద రాజ్యాలే కూలిపోయినాయి, రాజులే కూలిపోయారు. రాజులు ఉండరు, కారేరి రాజులు అన్నాడు. రాజులు పోతాయి, రాజ్యాలు పోతాయి, రాజుల సొమ్ము రాళ్లపాలు అవన్నీ పోతాయి. ప్రజల్లో తీసుకొచ్చే వివేకం, జగద్గురు అయినటువంటి ఆదిశంకరుడు, జగద్గురు అయినటువంటి ఈ యొక్క దత్తాత్రేయుడు, స్వామి వివేకానంద, జీసస్ క్రైస్ట్, వీళ్ళు తీసుకొచ్చినట్టు వీళ్ళంతా రాజారామ్మోహన్ రాయ్, దయానంద సరస్వతి, వీళ్ళంతా కూడా సోషల్ రిఫార్మర్స్. సొసైటీని పునర్నిర్మాణం చేశారు, రెనోవేషన్ చేశారు. ఇటువంటి మార్పు కావాలా. కానీ ఏ రాజకీయ నాయకుడు అది చేయడు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే చేస్తారు. ఎక్కడో 1% మొరార్జీ దేశాయ్ లాంటి ఆయన, ఇప్పుడు మొరార్జీ దేశాయ్కి చిన్న పాకు ఉందండి ఇప్పుడు కూడా, మరి ఆయన అంతే సంపాదించుకున్నాడు. మరి వీళ్ళంతా కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. ఇవన్నీ ఇచ్చేయమనండి, పేదవాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత మిగతా అందరు రాజకీయ నాయకులు ఆయనని కాదు ఇచ్చి చేయమనండి. దే కాంట్ డూ. రైట్. సో ఉదయనిధి స్టాలిన్ గారి మీద ఎన్నో కామెంట్స్ వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎందుకు స్పందించట్లేదు, దాని గురించి మనం ఏమనుకోవాలి, ఎలా చూడాలి? స్టాలిన్ అనేటటువంటి వ్యక్తి ఆయన బై బర్త్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ మొన్న 10 సంవత్సరాల బేబీ. చంద్రబాబు నాయుడు పుట్టుకతో కాదు, ఆయన పుట్టుకతో కూడా కాదు, జగన్ పుట్టుకతో పొలిటీషియన్. జగన్ కున్న రాజకీయము, స్టాలిన్ కున్న రాజకీయము వీళ్ళకి రాదు. మధ్యలో వచ్చినటువంటి వీళ్ళు వాళ్ళ ఫాదర్లు చేసిన రాజకీయాలు చూసారు. కరెక్ట్ టైంలో కరెక్ట్ గా స్పందిస్తారు. అంతా ఏదేదో హడావిడి చేస్తారు. ఆయన తమిళనాడుకి ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఎలా ఉంటుందంటే, తమిళనాడు పాలసీస్ ఎలా ఉంటాయంటే, రావణ బ్రహ్మను పూజిస్తారు వాళ్ళు కొంతమంది. రావణ బ్రహ్మ ఏమిట్రా అంటే వాళ్ళు చూసేది ఒకటే, వాళ్ళు బ్యాడ్ క్వాలిటీస్ ఉండి సీతాదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ అందుకని శిక్షించాలా, రామప్రభువుని శిక్షిస్తారు. మరి వాళ్ళు కొంతమంది శ్రీలంకన్స్ వాళ్ళంతా కూడా రావణ బ్రహ్మని పూజ చేస్తారు. ఎందుకురా అంటే ఇవన్నీ ఏం చేశారన్న తర్వాత సంగతి. ఫస్ట్ అతను బ్రహ్మదేవుడు కదా, పులస్త్య బ్రహ్మ, ఆయన కూడా బ్రహ్మ మనవుడు బ్రహ్మ. ఆ ఒక్క యాంగిల్లోనే చూస్తారనమాట. అందుకని ఇలాగా ఒపీనియన్స్ డిఫర్ అవుతూ ఉంటాయి. ఆంధ్ర పాలిటిక్స్ వేరు, తమిళనాడు పాలిటిక్స్ వేరు. కాబట్టి స్టాలిన్ ఏంటంటే ఎలక్షన్ ముందు స్పందిస్తాడు, సరైన సమయంలో ఆయన స్పందిస్తాడు అనమాట. అప్పటిదాకా సైలెంట్ ఉంటాడు. రైట్. సో ఏకంగా తుడిచిపెట్టుకుపోతారు ఉదయనిధి స్టాలిన్ అని ఇంత సీరియస్ అవ్వడం గల కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఇంకా వేరే ఏదైనా కారణం ఉండవచ్చా, లేకపోతే రాజకీయంగానైనా, లేకపోతే ఇది రిలేటెడ్ టు సనాతన ధర్మం ఏమైనా ఉందా? సనాతన ధర్మానికి రాజకీయాలకి లింకే పెట్టకూడదు. లింక్ పెట్టారంటేనే భ్రష్టత్వం. అంటే ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయడం గల కారణం ఆయనకి ఏది చెప్పినా సరే ఆవేశంతో చెప్పడం అలవాటు ఆయనకి.
ఆయన ఒక బోళా శంకరుడు గట్టిగా చెప్తాడు పాపం. లేదా ఏమైనా బీజేపీ పార్టీ వాళ్ళు కొయిలెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా చెప్పమన్నారేమో. ఎందుకనంటే ఈ స్టాలిన్ అనేటటువంటి వ్యక్తి కొంచెం ఈ హిందూయిజం మీద, సనాతన ధర్మం మీద చాలాసార్లు వాళ్ళ అబ్బాయి కూడా చాలా విమర్శలు అవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఆ రూట్లో మనం చూడాలి తప్ప పవన్ కళ్యాణ్ గారు న్యాచురల్ గా ఏది చెప్పినా సరే ఇన్వాల్వ్ అయిపోయి చెప్తాడు, ఆవేశంగా చెప్తాడు, ఏదో మార్పు వెంటనే తేవాలని తెస్తాడు. అందులో కొంత చిత్తశుద్ధి కొంత ఉంటుంది, కొంత నేషనల్ పార్టీస్ యొక్క అవతల పార్టీల యొక్క ప్రభావం డెఫినెట్ గా ఉంటుంది. అందుకనే మరి అంతగా ఘాటుగా చెప్పు ఉండొచ్చు. రైట్. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఎప్పుడు చెప్పినప్పుడు కూడా, మాట్లాడినప్పుడు కూడా ఎక్కువగా సినిమా వాళ్ళని ఈ కలిపి మాట్లాడడం బాగా మనం చూస్తుంటాం. ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ కానీ లేకపోతే కార్తీ. అయితే దీన్ని మొత్తం ఓవరాల్ గా ఎలా చూడొచ్చు? ఎందుకనంటే ఇప్పుడు ప్రకాష్ రాజు ఒక ఆయన ఎవరి భావాలు వాళ్ళకు ఉంటాయి. ఇది సెక్యులర్ కంట్రీ కదా, వాక్ స్వాతంత్రం అందరికి ఉంటుంది. అది హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రకాష్ రాజు మాట్లాడకూడదు, ఈయన కూడా మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడకూడదు, ఏ మతం గురించి మాట్లాడకూడదు. అయితే వాళ్ళు సినిమా లింక్ చేసి ఎందుకు మాట్లాడతారంటే సందర్భంగా గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాడు అనమాట. సనాతన ధర్మాన్ని ఒక టీచర్, అతనిలో ఒక టీచర్ ఉన్నాడు పవన్ కళ్యాణ్ లో. అందుకని ఇలా ఎగ్జాంపుల్ గా స్టడీ కేసెస్ కింద చూపించి మాట్లాడతారు. మరి ప్రకాష్ రాజు ఒక యూజ్లెస్ ఫెలో అని చెప్పేసి మన స్ట్రింగ్ వినోద్ చెప్తాడు, వీడొక యూజ్లెస్ ఫెలో, వాడొక యూజ్లెస్ ఫెలో అని చెప్పి యాంటీ హిందూయిజం గురించి, హిందూయిజం గురించి మాట్లాడుతున్నప్పుడు. సో వాళ్ళంతా పర్ఫెక్ట్ పర్సన్స్ కాదు, వాళ్ళు సినిమా యాక్టర్లు అంతే. సినిమా యాక్టర్లు ఏంటంటే రంగురంగులు నిమిషానికి మారిపోతారు, యాక్టింగ్ చేసి చేసి బాడీలో జీర్ణించేసుకొని అవసరమైతే సనాతన ధర్మం గొప్పది అంటారు, మళ్ళీ నెక్స్ట్ క్షణంలో సనాతన ధర్మం కాదు అంటారు. పవన్ కళ్యాణ్ అలాగ అనడం లేదు ప్రస్తుతానికి. ప్రకాష్ రాజ్ తప్పు చేశాడు. ప్రకాష్ రాజ్ ఎన్నో సందర్భాల్లో సనాతన ధర్మం మీద చెప్పినప్పుడు ఆయన్ని చాలా మంది విమర్శించారు. ఎవరైనా విమర్శిస్తారు కూడా, ఎందుకంటే దిస్ ఇస్ హిందూ డామినేటెడ్ సొసైటీ. కాబట్టి ఇక్కడ సస్టైన్ అవ్వాలి అని అంటే డెఫినెట్ గా హిందూ మతానికి మరి వ్యతిరేకంగా చెప్పినప్పుడు వాళ్ళని అంటారు కదా. రైట్. సో తిరుపతి లడ్డు వివాదం మనకు తెలిసిన విషయమే. దాని గురించి సుప్రీంకోర్టు సీరియస్ కూడా అయింది. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారికి అండ్ చంద్రబాబు గారికి ఒక హెచ్చరిక అని చెప్పాలా? డెఫినెట్ గా హెచ్చరికే. ప్రభుత్వాలకు సిగ్గుండవు. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులు చెప్తాయి, సుప్రీంకోర్టులో పాలసీలో వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఈ హెచ్చరిక కాకపోవడానికి వీళ్ళేం దేవుళ్ళు కాదు కదా. ఇప్పుడు జగన్ ఏం దేవుడు కాదు, పవన్ కళ్యాణ్ దేవుడు కాదు, చంద్రబాబు నాయుడు దేవుడు కాదు. వాళ్ళ ప్రభుత్వాల కోసం ఏర్పాటు చేసుకోవాలని వీళ్ళు, వీళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళు. మరి అందువలన ఆ పోరాటంలో వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ తిరుపతి లడ్డు వివాదాన్ని తీసుకొస్తూ ఉంటారు. వీళ్ళు చేశారని వాళ్ళు, వాళ్ళు చేశారని వీళ్ళు చెప్తుంటారు. ప్రజలే ఫైనల్గా నష్టపోయింది. ఎవరైతే అది నిజమైతే, ఇంకా ప్రూవ్ కాలేదు కదా, అలాంటివన్నీ ప్రూవ్ కావు. సో మళ్ళీ వీళ్ళే హాస్టైల్ అయిపోతాయి కేసెస్, ఇలాంటివన్నీ కూడా కాంప్రమైజ్లు అయిపోతారు, మళ్ళీ ప్రజలే పిచ్చోళ్ళు అయ్యేది. కాబట్టి ఇవన్నీ నార్మల్ గా రాజకీయంలో రొటీన్ గా జరుగుతూ ఉంటాయి. అలాగే సార్, కూటమి ప్రభుత్వం రీసెంట్ గా మనకు ఒక సిట్ వేసింది, తెలిసిన విషయమే. దాన్ని క్యాన్సిల్ చేసి సుప్రీంకోర్టు ఒక కొత్త సిట్ వేసింది. అంటే ఇది కూటమి ప్రభుత్వానికి ఎదురు దెబ్బని చెప్పాలా? సో ఎలా చూడాలి? డెఫినెట్ గా ఎదురు దెబ్బే. ఎందుకంటే వాళ్ళు వేసుకున్న సిట్ లో పార్షియాలిటీ చూపిస్తుందేమో అని ఈ జగన్ ప్రభుత్వం అప్లికేషన్ చేసుకుంటారు కదా, జడ్జెస్ కూడా అనుకుంటారు కదా. అందుకని జ్యుడిషియరీకి ఆ పవర్ ఉంది, వాళ్ళు వేస్తారు. డెఫినెట్ గా అది ఎదురు దెబ్బే. దేవుడి విషయంలో ఇలాంటివి ఎవరైనా స్పందిస్తారు కదా, దేవుడి విషయంలో అలాంటి రాజకీయాలు చేయొద్దని ఎవరైనా అంటారు. ఆ విధంగానే ఆనరబుల్ జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నారు. ఉదయ్ స్టాలిన్ ని చేసిన వ్యాఖ్యలకి ఆయన స్పందించకపోయినా డిఎంకే మాత్రం స్పందించారు. దీన్ని మనం ఎలా చూడాలి? అండ్ అట్లే అంటే ఈ పవన్ కళ్యాణ్ అనుకుండవచ్చా, ఎందుకు మనం తమిళనాడు వాళ్ళ రాజకీయాల్లోకి వెళ్ళాము అనే ఆలోచన ఆయనకు వచ్చి ఉంటుందా? దీన్ని ఏమంటారు? జనరల్ గా డిఎంకే సభ్యులు చెప్పారు అంటే స్టాలిన్ చెప్పిస్తేనే చెప్తారు, వాళ్ళు సొంతంగా చెప్పరు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెళ్ళాను రా బాబు అని అనుకోడు. ఎందుకంటే ఆయన పోరాట పటిమున్న నాయకుడు. ఆయనకి వైరల్ అవ్వాలా, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు ఏ లీడర్ అయినా సరే, బ్యాడ్ అయినా సరే, పెద్ద పెద్ద రాళ్లే వేపించుకున్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఇది ఒక లెక్క. కాబట్టి స్టాలిన్ అలాగా వాళ్ళు అనవసరంగా వెళ్ళాను, వేలు పెట్టాను అని అనుకోడు. లడ్డు విషయంలోకి వస్తే సార్, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ పెద్దగా మాట్లాడలేదు, చాలా వరకు సైలెంట్ గా ఉన్నారు. బట్ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే ఆయన వాయిస్ రేస్ చేసి ఎక్కడ కూడా మీడియాలో కానీ ఎక్కడ కూడా ఆయనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి ఆల్రెడీ తెలుసా ఇది వర్కౌట్ కాదని, అందుకే సైలెంట్ గా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. చంద్రబాబు నాయుడు ఒక మేధావి, ఆయనకు తెలుసు అన్ని కూడా. అయితే పవన్ కళ్యాణ్ ఆవేశపరుడు.
అండ్ ఈయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ సంగతి దేవుడెరుగు. ముందు ఆయన చెప్పడం, ఆవేశపడడం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు లోకేష్కి ఇష్టమైతేనే చేస్తాడు. ఆయన స్వతంత్రంగా ఏం చేయడు. ఆయన డిప్యూటీ సీఎం అని చెప్తున్నారు. మామూలుగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం ఉంటారు, బట్టి విక్రమార్క. వాళ్ళేమే ప్రొజెక్ట్ చేసుకోరు. ఇక్కడ ఈ కార్యకర్తలు సినిమా హీరో కాబట్టి డిప్యూటీ సీఎం కాదు, అసలు గవర్నర్, డిప్యూటీ సీఎం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా స్టాంపింగ్లే అథారిటీ. వాళ్ళకి జ్యుడిషియరీలో ఈ పార్లమెంట్లో వాళ్ళకి పెద్ద పవర్స్ ఉండవు, అందరికీ తెలుసు. కాకపోతే వీళ్ళు డిప్యూటీ సీఎం అని హైజాక్ చేస్తుంటే ఈయన కూడా న్యాచురల్గా నన్ను జై 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 అంటే రెచ్చిపోతాం కదా, ఆ విధంగా రెచ్చిపోవడమే తప్ప లడ్డూ విషయంలో అసలు పాలిటిక్స్ కి సంబంధమే లేదు. ప్రతి హిందువు స్పందిస్తాడు. ఎవర్రా మీరంతా కూడా ఈ వెంకటేశ్వర స్వామికి ఇవన్నీ పెట్టడానికి అసలు అవన్నీ తేల్చాలి కదా, మీరు ముందు అయితే తేల్చండి రా, తర్వాత మీ సంగతి చూస్తామని ప్రతి హిందూ హృదయం బగబగ మండుతా ఉంటది. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్ లో దీని ఎఫెక్ట్ పడిపోద్ది. ఏది వీళ్ళు తప్పుని చెబితే, వీళ్ళు వెంకటేశ్వర స్వామి లడ్డూలో ఇప్పుడు కలవకుండా ప్రచారం చేశారనుకో ఈ పార్టీ, జగన్ ఆటోమేటిక్ గెలిపించేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు కనుక నిజమే చేశారనుకోండి మళ్ళీ వీళ్ళే వస్తారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే హిందూ ధర్మాన్ని బాగా పాటించి సనాతన ధర్మాన్ని గురించి బాగా అందరికి హెచ్చరిస్తూ ఇవన్నీ చేస్తున్నదని మున్ముందు ముఖ్యమంత్రి పదవికి రావచ్చా అని ఉందా, లేకపోతే ఇది ఆయనకి నష్టమా లాభమా? ముఖ్యమంత్రి పదవి ఎలా వస్తాడమ్మా ఆయనకి? అంటే ఈ సనాతన ధర్మం చేస్తున్నారు కదా సార్, ఇదేమైనా ఆయనకి ఉపయోగపడుతుందా, ప్లస్ అవుతుందా? కేవలము సనాతన ధర్మాన్ని పట్టుకొని ఇది చేసినంత మాత్రాన ఎన్నడూ ముఖ్యమంత్రి కాలేడు. ఉన్న ఓట్లు కూడా పోతాయి. ఎందుకంటే క్రిస్టియన్స్ ఏమవుతారు, మైనారిటీస్ ఏమవుతాయి, ముస్లిం ఓట్లు ఎలా పడతాయి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కేవలం అదే ఆరోగ్యకరమైనటువంటి విషయం కాదు. ఒక మతపరంగా నాన్ కాంట్రవర్షియల్గా అన్ని మతాలని గౌరవిస్తూ హిందూ మతాన్ని మనం పరిరక్షించుకోవచ్చు, ఇతర మతాలకు ఇబ్బంది పెట్టకుండా. అందువలన ఈ హిందూ మతంలో సనాతన ధర్మాన్ని పట్టుకుని ఎదిగిన నాయకులు చాలా తక్కువ అని చెప్పాలి. అది అండ్ టెంపరీగా ఉంటుంది. అక్కడ లోకేష్ ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా ఆయుర్దాయం ఉంది, అప్పుడే అయిపోయినట్టుగా అందరూ చెప్తున్నారు. ఇలా అడగడం ఇది కాదనమాట. కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా ఎక్సర్సైజ్ చేయాలి. సీఎం అవడం అంత ఈజీ కాదు. జగన్ ఏమో అక్కడ చేతులు కట్టుకొని కూర్చోలేదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తుంటారు. మళ్ళీ కొత్త పార్టీలు కూడా రావచ్చు. అందువలన అప్పటికి ఆఫ్టర్ 5 years తర్వాత ఇప్పుడు జగన్ కొంచెం బుద్ధి రావచ్చు. అరే నేను అనవసరంగా తప్పిదాలు చేసుకున్నానని తనంతా సరి చేసుకోవచ్చు, ప్రజల మనసు దోచుకోవచ్చు. ఆయన అసలే బై బర్త్ పొలిటీషియన్. 5 years ఏమైనా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. జగన్ కి నేను ఒకటే చెప్తున్నా, జగన్ కానీ స్టాలిన్ కానీ రాజకీయ నాయకుల బిడ్డలు. వాళ్ళ రక్తంలోనే రాజకీయం ఉంది, బై బర్త్ నుంచి ఉంది. వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారంటే వాళ్ళు అమాయకులే కాదు, వాళ్ళు ప్రతి వ్యూహాలు రాసేస్తున్నారు. అందువల్ల చంద్రబాబు నాయుడు తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గారు అసలు నిద్రపోకూడదు. ఎందువల్ల జగన్ వేసే స్టెప్స్కి భయపడుతూ ఉండాలి. అంత స్టెప్స్ వేసేస్తూ ఉంటాడు. ఈ ప్రజలకి ఏముంది, వాళ్ళని విమర్శిస్తారు, వీళ్ళని విమర్శిస్తారు, వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు. దే ఆర్ వెరీ డేంజరస్. ఏది పాలసీస్ మేకింగ్ లో. ఇప్పుడు ఫస్ట్ తప్పు చేయడం ఎవరైనా చేస్తారు. అవును అనుకున్నాడు, డబ్బులు పెంచితే వస్తాడేమో అని అనుకున్నాడు. ప్రజల పాలసీ తెలిసింది, ఈసారి తోలు తీస్తాడు ప్రజలది. డబ్బులు గిబ్బులు ఏమి ఇవ్వడు, తన సొంత పాలసీల్లో వీళ్ళ చేసినట్టుగానే చేస్తాడు. దట్స్ ఆల్. సో పవన్ కళ్యాణ్ గారు తనని తాను సౌత్ ఇండియాలో బాల్ ఠాక్రే అనే బిరుదును ఇచ్చుకోవడానికి ఈ హిందూ తత్వ రాజకీయాలు చేస్తున్నారు అనే మాట నిజమా అబద్ధమా? నిజమే. ఎందువల్లంటే ఆయన కోరుకోకపోయినా ఆ పేరు వచ్చేస్తుంది, ఎవరో ఒకళ్ళు ఇస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఆటోమేటిక్గా ఆయన కోరుకోకపోయినా కూడా వస్తుంది ఆ పేరు. నిజంగా ఈ మూమెంట్ లాస్ట్ వరకు తీసుకెళ్లాలి కదా. మనకు అందరికి తెలిసిన విషయమే ఉదయనిధి స్టాలిన్ గారిని పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్. ఇప్పుడు దాని మీద కేసు వేశారు తమిళనాడులో. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం, ఎంతవరకు సమంజసం? ఎలా అంటే అది నిజమే, కేసు వేసింది నిజమే, సమంజసం కూడా. ఎందుకంటే మనము ఒక మతాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ ఇబ్బందికరమైన విమర్శలు చేసుకోవచ్చు, కానీ ఇబ్బందికరంగా డీప్గా వెళ్ళిపోకూడదు. డీప్గా వెళ్ళిపోతే కేసు వేస్తారు కదా. స్టాలిన్ గారిని వ్యక్తిగతంగా ఏదో చిన్న అంటే పట్టించుకోరు. వాళ్ళు చూస్తారు కదా, గ్రావిటీ చూస్తారు. వాళ్ళకి డిఎంకే పార్టీ ఉంది, లీగల్ సెల్ ఉంటుంది, అందరూ చూసుకొని ఆలోచించుకొని
బాగా ఎక్కువ డోస్ అయినప్పుడు కోర్టులో జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో వేస్తారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం భయపడరు. ఎందుకంటే రాజకీయ నాయకుడు అయ్యాడంటే ప్రతి ఒక్కళ్ళ మీద ఆ కేసులు విమర్శించుకోవడం, తిట్టుకోవడం కామన్. వీళ్ళు వాళ్ళ మీద కేసు వేయడం, వాళ్ళ వీళ్ళ మీద కేసు వేయడం ఇవన్నీ కామన్. కాకపోతే కొంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎలా అంటే నెగిటివ్ ద్వారానే ఎక్కువ పాపులర్ అవుతారు. ఈ సంఘటన వల్ల పవన్ కళ్యాణ్ గారు ఇంకా లైమ్ లైట్ లో ఎక్కువ ఉంటారు. ఎక్కువ అవుతారు.